నమస్కారం సార్. నమస్కారం అండి. జమినీ ఎన్నికలకు సంబంధించి ఆర్డినెన్స్కి సంబంధించి జరుగుతూ ఉంది పనులు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంతవరకు జమినీ ఎన్నికలు వస్తే బాగుంటుంది అంటారు దేశానికి? ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన ఖర్చు తగ్గించుకోవటానికి, అట్లానే అన్ని స్టేట్లు కూడా ఒక ఆలోచన ప్రకారం ముందుకెళ్ళటానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా అవసరం ఇవాళ. దాన్ని నరేంద్ర మోడీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కంకణం కట్టుకున్నారు. కనుక జమిలీ ఎలక్షన్ ఖచ్చితంగా ఈ భారతదేశంలో వచ్చి తీరుతుంది. దాన్ని మనకి ఎకనామికల్గా కానీ అన్ని విధాలా కూడా గవర్నెన్స్ అవ్వటానికి, ప్లస్ వన్ ఎలక్షన్ ఒక టైం అయిపోతే మిగతా సమయం వ్యర్థం అవటం, రకరకాల స్టేట్స్లో ఎలక్షన్స్ అవటంలో సెంటర్లో ఉన్న టైము వ్యర్థం అవటం, ఇటువంటి అన్నీ జరగకుండా స్ట్రైట్గా ఒక 5 ఏళ్ళు భారతదేశం ముందుకు దూసుకెళ్ళటానికి అనవసరమైన వ్యర్థమైన సమయం వ్యర్థం చేయకుండా ముందుకెళ్ళటానికి ఇది బాగా 34 అంటారా? 27, 29కి ఏమైనా? 29 ముందే జరుగుతుందంటే 28 ఏడాదిలో జరిగే అవకాశం, లేదా 27 ఎండ్ కన్నా జరిగే అవకాశం చాలా అత్యధికంగా ఉంది. విద్యుత్ ఛార్జీలు కూడా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం కూడా ఎక్కువ పెంచుతుంది. గతంలో బాదుడు బీజేపీ కూడా ధర్నా కార్యక్రమాలు చేసింది. మద్యానికి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ లేదని చేసింది. కానీ వాళ్ళు ఇక్కడ మద్యం ఏర్లే పారుతుంది అంటున్నారు. దీనికి ఏమంటారు మీరు ఈ 2 అంశాల గురించి? కొత్తగా ఇవాళ జరిగేది ఏముంది దానికి? ఇవాళ కొత్తగా ఏదో ఎక్కువ జరుగుతుందని అనటానికి ఏమీ లేదు కదా. పాత గవర్నమెంట్ జరిగిన దాన్ని స్ట్రీమ్లైన్ చేశారు తప్ప, అంతేగాని ఇవాళ కొత్తగా దాన్ని ఏర్లై పారే అంత పరిస్థితి ఏమీ తీసుకురాలేదే దాంట్లో. విద్యుత్ ఛార్జీలు పెద్దగా ఏమీ పెంచలేదు కదా లాస్ట్ 6 monthsలో. ఇప్పుడు కొత్తగా పెంచిన రేట్లు కూడా ఏం లేవు, పాతే కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్ ఏది పెంచింది ఎక్కడా లేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానాలు అలా రూపొందించడం వల్ల ఇబ్బందులు ఎందుకని అంటారు? ఆయన పెట్టిన ఖర్చు, అసలు అంత ఖర్చు పెట్టాడని కూడా మాకు అనిపించలేదు. ఆయన పథకాలన్నీ లెక్కేసే 2,67,000 కోట్లే వస్తుంది. మరి మిగతా 5-6 లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టారో కూడా మా అందరికీ బోధపడట్లేదు. వాటన్నిటి మీద కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం తీవ్రమైన ఆలోచన చేస్తూ ఆయన్ని ఎక్స్ట్రీమ్ దీనికి తీసుకెళ్లాల్సిన విధంగా ఉంది. ఇవాళ గవర్నమెంట్ దీంట్లో జాప్యం చేయటం కానీ తప్పని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమ రావాల్సిన అవసరం ఉందంటారా? ఇంకా కొంత టైం తీసుకుంటారు? హైదరాబాద్ లాంటి నిర్మాణాలు ఇక్కడ జరిగి ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు వస్తే అందరూ కూడా తరలి వస్తారు. ఆ తరలి వచ్చే విధంగా మనం కష్టపడాలి. కానీ వారిని అవన్నీ వదులుకుని ఇక్కడికి రండి. ఒక 50 ఏళ్లుగా డెవలప్ చేసిన హైదరాబాద్ ఇవాళ ఒక్క రోజులో డెవలప్ అయింది కాదు. సినీ పరిశ్రమ కూడా ఒకటొకటిగా అంచులుగా ఒక్కొక్కళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ, భూములు ఏర్పరచుకోవటం కానీ, వాళ్ళ ఆస్తులు ఏర్పరచుకోవటం, దాని పెరుగుదల జరిగింది. ఒక్క ఏడాదిలో జరగలేదు. అందుకని మనం అమరావతి ఇంకా కట్టలేదు, వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని అంటాం. కానీ ఒక క్యాపిటల్ లేదు, 5 ఏళ్లుగా ఏమీ జరగలేదు. కనుక ఇవాళ ఆ పరిశ్రమను ఇక్కడికి రావాలంటే దీనికి అక్కడ రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోసే కానీ, వరల్డ్ ఫేమస్ గిన్నీస్ బుక్లో ఎక్కిన స్టూడియో అక్కడ ఉంది. అటువంటి గొప్ప గొప్ప ప్రదేశాలని, షూటింగ్ ప్రదేశాలని వదులుకుని, లేకపోతే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తులు అన్నీ వదులుకుని వాళ్ళు ఇక్కడికి రావటానికి ఎవరు ఇష్టపడరు. దాన్ని తెగ నమ్మితే ఇవాళ పప్పులు బెళ్ళాలకి అమ్మేసి వాళ్ళని ఇక్కడికి వచ్చి ఉండమంటాం కూడా కరెక్ట్ అవ్వకపోవచ్చు అని నా ఉద్దేశం. గతంలో జరిగిన ఎన్నికలు కావచ్చు, తెలంగాణ కావచ్చు, బీజేపీ ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఈ 8 సీట్స్ 3 ఎంపీలు అంటున్నారు. ఆల్రెడీ మీరు అధికారులు ఉన్నారు. ఎంతవరకు డెవలప్ అవుతుంది బీజేపీ? ఇంకొంచెం అధికారాన్ని వినియోగించి. ఇవాళ బోల్డ్ ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. ఒకళ్ళ ఓటు బ్యాంక్ ఒకళ్ళు మేము కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బోల్డ్ ఓటు బ్యాంక్ ఉంది. మేము చేసే మంచి పనులు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్లే ఆలోచనలే కానీ, లేక భారతీయ జనతా పార్టీ ఒక ఉన్నతమైన ఆలోచనని ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఇవాళ ఉంది. దాన్ని తీసుకెళ్ళి మా ఓటు బ్యాంక్ని కానీ, లేకపోతే మాలో మెంబర్షిప్లే కానీ పెంచుకోగలిగే శక్తి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఉంది. ఇప్పుడు అయ్యే సంస్థాగత ఎలక్షన్స్ దానికే దిశ నిర్ధారణ జరుగుతున్నాయి. కనుక మేము రాబోయే 4 ఏళ్లలో భారతీయ జనతా పార్టీని ఒక తారాస్థాయికి తీసుకెళ్లాలనే ఒక నాయకత్వంలో మేమందరం పనిచేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.